ఇక రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ కోసానకని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు అద్భుతమైనటువంటి శుభవార్తను చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చెప్పినటువంటి ఈ వార్త నిన్న ప్రతి ఒక్కరు సంబరపడబట్టిలు. ఆ గో ఏమయ్యా రేషన్ కార్డుల గురించి మాకు తెలియని ముచ్చట నీకు తెలిసింది ఏమా శుభవార్త అంటారా? వార్త వచ్చింది పురాగా చూడుండ్రి. తెలంగాణ రాష్ట్ర సర్కారు పేదలకు సంక్షేమం అందించేందుకు ఇంకో కీలక నిర్ణయమే తీసుకున్నది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నేతృత్వంలో సర్కారు కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు జూన్ 1 రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల అంటే జూన్, జూలై, ఆగస్టు రేషన్ సామాన్లను ముందుగానే పంపిణీ చేయబోతున్నట్టుగా ప్రకటన చేసింది. ఇక దీని ప్రధాన ఉద్దేశం ఏందయ్యా అంటే బగ్గ వర్షాలు పడుతుండడు, వరదల ముప్పును దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదయ్యా. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు 3 నెలల ముందస్తు రేషన్ అందయ్యబోతున్నారట. ఇక ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ సారు ఆదేశాలను సుతం జారీ చేసిండయ్యా. ఇక పౌర సరఫరాల శాఖ కమిషనర్ అయినటువంటి డిఎస్ చౌహాన్ సారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డిటిఎస్ లకు పలు ఆదేశాలను జారీ చేసిండు కదా. ఇక జూన్ 1 నుంచి 31 లోపల 3 నెలల రేషన్ పంపిణీ చేయాలని చెప్పి సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికోసానికని చెప్పి జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డిటిఎస్ లకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కమిషనర్ చౌహాన్ సారు పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచనలు ఇచ్చిండు. ఇప్పటికే 3 నెలలకు సరిపడా బియ్యం కేటాయింపులు స్టేజ్ 1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరే ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పి చెప్తున్నారు అయ్యా. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర సర్కారులు అయితే ఉత్తగానే చెప్పారు. మరి ఇంతగానో చెప్తున్నారు అయ్యా అంటే ఏదో మతలబే ఉండుంటది కదా, నిగూఢంగా ఏదో రహస్యం దాక్కునే ఉంటది కదా. మరి ఎందుకు 3 నెలల సామాన్లు చప్పున రేషన్ కార్డులలో ఇస్తుంటే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు అయ్యా, ఓ పని అయిపోతుంది.